మా మా బిడ్డ పరిస్థితి మాకు అనుకూలంగా లేదు అనుకున్న సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుడు అన్యాయస్తుడా? మాట్లాడండి అందరూ. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అవకాశవాది కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, అవకాశవాది కాదు, మాట ఇచ్చి తప్పుకునేవాడు కానే కాదు. నేనంటాను, మీరు అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని కానీ యేసయ్య అక్కడికి వచ్చిన పరిస్థితిని చూడబాకండి, మార్తమ్మ యొక్క విశ్వాసాన్ని చూడండి. ఏమంటుందంటే 4 రోజులు సమాధిలో పెట్టబడిన తన తమ్ముడిని గురించి చెబుతుంది. ఎప్పుడైనానో అయిపోయాం అయ్యగారు, మట్టానికి అప్పులు పాలు అయిపోయాం, కోలుకోలేదు, మా బతుకు అయిపోయింది, అడుక్కు తినే స్టేజ్కి వచ్చాం. అడగండి ఇప్పుడైనా, చెప్పండమ్మా, అడగండి ఇప్పుడైనా. అయిపోయింది అయ్యారో నా సేవ, ఎవరు లేరు సంఘంలో, అడుగు ఇప్పుడైనా. అయ్యగారికి మేము కోలుకోం, మా బిడ్డకు ఉద్యోగం రాదు,